తమ్ముడు ఆడికి వెళ్ళాడురా, తమ్ముడు ఇంకా రాలేదు. ఆకలి అవుతుందా? అన్నం ముందే చూస్తా ముందు. మా అన్నం తక్కువే ఉందా? సరే బియ్యం నేను చూసి ఉంటాను. ఓకేనా? బియ్యం తక్కువే ఉన్నాయమ్మా. ఇంకా ఏమైనా ఉన్నాయా బియ్యం? అసలు ఎకరాలు ఏమైంది? ఏమి కదా పిల్లలకి ఆకలి అవుతుందంట, అన్నం కావాలంటున్నారు. అన్నం వండి మరి బియ్యం నువ్వు వండాకి అప్పుడే అయిపోయినాయి 2 కేజీలు బియ్యం. అయిపోయింది. అయిపోతే మరి ఇప్పుడు సరే ఆటో పోతే 50 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పి మరి ఆటోకి ఏమొస్తుందండి? మరి బస్సులు ఫ్రీ పెట్టారు, ఆటో మరి సర్వీస్ లేదు. పోసేసాను కిరాయిలు పాళ్ళు తోలినా ఇబ్బంది అవుతుంది. నా దగ్గర ఒక 50 ఉన్నాయి. ఆ 50 పెట్టి నేను తెచ్చుకున్నాను. సరే ఆకలి అవుతుంది నాన్న. ఇంకో నా దగ్గర ఒక 50 పెట్టి బియ్యం తెచ్చుకుందాం. బియ్యం సరే నేను గుట్టుకోడికి పెడతా. సమానం అంటే ఆకలి ఈరోజు నేను ఇంకా పని చేస్తాను. ఈ చిన్ని ప్రపంచంలో బస్సులు ఫ్రీ పెట్టాక ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. కడుపు నిండా పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా జనం ఎక్కట్లేదు. ఈ పరిస్థితికి ఏం చేయాలో అర్థం కావట్లేదు.